వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 1919 మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసా. మనం నచ్చిన టిఫిన్ ఎంత తిన్నా మన కడుపు నిండదండి. అలాగే టయానికి బిల్లు కొట్టేసిద్ది ఆకలి ఆకలి అని. అట్లాగే టేస్ట్గా ఉన్న కూర అయితే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తాము. ఈజీ ప్రాసెస్లో మెంతుకూర చూపించేసేదా. పప్పు కడిగిన తర్వాత మెంతుకూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే ఒక చిన్నుల్లిపాయ, చింతపండు వేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకెందుకు చిన్నుల్లిపాయ ఉడికిది కండి, మంచి స్మెల్ చాలా బాగుండిద్ది. ఆ చిన్నుల్లిపాయ తీసి పక్కన పెట్టేసుకొని ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత ఇంకెందుకు తాలింపు పెట్టేసుకుందామా. ఆయిల్ ఎడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఊరమిరగాయలు వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఇంగవ అన్నీ దోరగా వేగిన తర్వాత ఈ పప్పులు వేసుకొని చపాతీ అయినా అన్నం అయినా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. చిన్నుల్లిపాయ ఎందుకు వేసామంటే మనం అన్నము అరుగుదల అయ్యిద్ది, అలాగే ఇంగువ కూడా అన్నం అరుగుదల అయ్యిద్ది పిల్లలకి పెద్దవాళ్ళకి. నేనైతే రాగి పిండి ఊతప్పంలాగా వేసుకొని పప్పు నంచుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా బాగుండిద్ది. రాగి పిండితో ఊతప్పం వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఆ రెసిపీ ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఇంకెందుకు నేను తింటుంటే కమ్మగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు నచ్చే విధంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? మరి ఎలాగుంది మెంతికూర పప్పు? చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.